ఇక బీజేపీ సింధూరం మహిళలు గరం గరం ఉత్తరాదిలో బెడిసిగొట్టిన సింధూర్ అభియాన్ గల్లా బట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు అని చెప్పేసి ఇక్కడ మీరు ట్రంప్కు సరెండర్ అయిపోయినరు. నష్టాల కన్నా విజయమే గొప్పది కాబట్టి ఆ నష్టాలను పరిగణలోకి తీసుకున్నారా మరి ఎట్లనరి పరిగణలోకి తీసుకున్నది తెలియదు కానీ యుద్ధం అయితే ఆపేసిండ్రు. పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు ఇక పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు కాళ్ళ దాకా వచ్చినప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ని ఆపేసిండ్రు అని చెప్పేసి ఆడబిడ్డలు తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఉత్తరాదిలో బెడిసిగొట్టిన సింధూర్ అభియాన్ గల్లా బట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసమే రాజకీయ స్వార్థం కోసమే ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టి నరేంద్ర మోడీ ఇలా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని వాడుకొని నరేంద్ర మోడీ ఎన్నికలలో తిరుగుదాం ఓట్లన్నీ బొచ్చలలో రాల్పించుకుందామని అనుకున్నారు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ముందుగాల అసలు ఆపేసరికి సైనికుల పోరాటాన్ని గుర్తు చేయకుండా లెక్క చేయకుండా ముందుగానే ఆపేసరికి ఆగమైపోయింది కథ అంతా. అది బూమరాంగ్ అయింది. నరేంద్ర మోడీ మెడకు చుట్టుకుందన్న అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. రాజకీయం తలకెక్కితే ఉచితాలు తెలివై ఓట్ల మత్తులో మునిగి తేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అధికారమే అంతిమ లక్ష్యమైనప్పుడు ఆడబిడ్డ కూడా ఓటుగానే కనిపిస్తుంది. బీజేపీ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉన్నది. సింధూర్ అంటే వివాహ సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దే కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితిని భర్త సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళకు సింధూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సింధూర దానం అంటారు. పాకిస్తాన్ పై సైనిక దాడి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని నుంచి ఓట్లు ఎలా దండుకోవాలా అనే ప్రయత్నంలో బీజేపీ పడ్డది. అందులో భాగంగా సింధూర్ అభియాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని దాదాపు మొదలుపెట్టింది. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని పంచడం దీని ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని వంచుకుంటా వాళ్ళు ఓట్లు అడిగే కార్యక్రమాన్ని ముందటేసుకున్నారు. ఈ ఓట్లు అడిగే కార్యక్రమం అనేది బెడుసు కొట్టింది. ఏ ముఖం పెట్టుకొని ఇలా ఓట్లకు వస్తారు. ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసిండ్రు. ఎవరి ప్రయోజనాల కోసం ఆపేసిండ్రు, ఎవరి స్వార్థం కోసం ఆపేసిండ్రు. ఇలా స్వార్థం కొరకు రాజకీయ లబ్ధి కొరకు ఇలా దాన్ని పట్టుకొని ముంగడ తిరుగుతాన్రా. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కొన్న కమలదనం నాయకులు దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్ సింధూర్ పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు సర్వత్రా విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ అసలు కార్యక్రమంపై చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా విపక్షాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. వీళ్ళు రాజకీయ స్వబ్ది కోసం లబ్ధి కోసమే రాజకీయ స్వార్థం కోసమే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మధ్యలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని వీళ్ళ ఓట్ల కోసం వాడుకోవాలని చూస్తా ఉన్నారు. నిజంగా ఒక మహిళ వైవాహిక సౌభాగ్యాన్ని చూపెట్టే ఆ సింధూర్ను ఇలా బీజేపీ నాయకులు వై సింధూర్ను వాళ్ళకి ఇయ్యడం ఏంది అని చెప్పేసి సర్వత్రా విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. రైట్, సింధూరంతో ఇంటింటికి వెళ్తున్న బీజేపీ నేతలకు ఉత్తరాది మహిళలు ఎదురు తిరుగుతున్నారు. నువ్వెవడివి సింధూరం ఇవ్వడానికి, నా మొగుడివా అని వారు నిలదీస్తున్నారు. దమ్ముంటే నా పాపిడ సింధూరం దిద్దు చూపించు అని గల్లాబట్టి మరి వారు సవాలు విసురుతున్నారు. మమ్మల్ని రక్షించలేని మీరు సింధూరం ఇస్తారా, ఈ గాజులేసుకొని వెళ్ళిపోండి అని ముఖం మీదనే తిడుతున్నారు. ఈ వ్యతిరేకత భరించలేక బీజేపీ నేతలు అసలు తాము సింధూరం అభియాన్నే మొదలు పెట్టలేదని వివరణ ఇచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్నారని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది. నిజంగా భర్తీయాలి కదా భార్యకు. నిజంగా కొందరు దేశద్రోహులు, నిజంగా పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారట తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్లో మేము ఆర్మీ సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఆర్మీ బలాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కొంతమంది కోవట్లను పెట్టుకోవాలి. భారతదేశంలో కొంతమందిని పైసా ఆశ చూపో లేకపోతే వేరే ఆశ చూపో లేకపోతే లవ్ జిహాదీ చేపించో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేపించో వాళ్ళను మొత్తం మీద మన బుట్టలో పడేసుకుంటే చాలు, అప్పుడే మనకు వాళ్ళ సీక్రెట్లన్నీ తెలిసిపోతాయి. జ్యోతి మల్హోత్రా చూసినాం కదా మొన్న మనం. ఆమె దొరికింది కదా, ఆమె జ్యోతి యూట్యూబ్ బ్లాగర్ అని చెప్పేసి దొరికింది కదా. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉన్నదో దాంట్లో చూసినట్లయితే ఆమె వేసుకునే బికినీలకు వాళ్ళ ఇంట్లో ఉన్న గోడలకు అసలు సంబంధమే లేదు. మాసిపోయిన గోడలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. పేదరికం కటిక దరిద్రంలో ఉన్నట్లున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇలా ఆమె వేసుకునే బట్టలకు, ఆమె పెట్టే ఖర్చుకు, ఆమె తిరిగే తిరుగుళ్లకు, ఆమె చేసే ఫుడ్ మీద ఖర్చులకు కానీ ఆమె చేసే బ్లాగ్స్కి కానీ అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఆమె నిజంగానే తల్లిదండ్రులను పట్టించుకొని తల్లిదండ్రుల కష్టం చూసింది అయితే
ఇలా తల్లిదండ్రులకు ఆమె ఇంతగానో ఖర్చు పెట్టే బదులు అసలు తల్లిదండ్రులకు మంచి మెరుగైన జీవితాన్ని అందిస్తూ ఉండే. కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గర చూసిన గోడలకు, మాసిపోయిన గోడలు కనీసం సున్నం వేయడానికి కూడా లేదు. ఈమె ఇక్కడేమో రంగురంగుల బికినీలు వేసుకొని స్విమ్మింగ్ పూల్లల్లో అందులో ఇంట్లో తిరుక్కుంటూ అది చేసింది అన్నట్లు. ఆమెకు డబ్బులు ఏడికేలు వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి కావు, పాకిస్తాన్ నుంచి. వేరే వ్లాగులో చూసినాం కదా మనం, AK-47 గన్లతోని మారి ఆమె పాకిస్తాన్ పోతే రక్షణ కల్పించింది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. భారతదేశ మహిళకు అక్కడికి పోతే AK-47 గన్లు, ఆ AK-47 గన్లతోని రక్షణ కల్పించాల్సిన అవసరం ఏముందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు అదే అనుకుంటున్నారట. ఇక కొంతమంది సాయి పల్లవి ఉన్నది, సాయి పల్లవికి ఇక్కడ ఉన్న వాళ్ళట మొత్తం మీద టెర్రరిస్ట్ లాగా కనబడతారట. ఒక సైనికులు ఇంకా వేరే టెర్రరిస్టులకు టెర్రరిస్టులు లాగానే కనబడతారట. కానీ అక్కడ టెర్రరిస్టులు కూడా వాళ్ళు పోరాటం చేసిర్రు, రక్షణ కోసం పోరాటం చేసిర్రు అని చెప్పేసి టెర్రరిస్టులు చచ్చిపోతే కూడా అక్కడ అధికారిక కార్యక్రమాలతోనే, అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహించిండ్రు. కానీ ఇక్కడ మాత్రం టెర్రరిస్టులు లెక్క కనబడతారట. సల్మాన్ ఖాన్ కానీ ఇంకెవరన్నా ట్వీట్ చేస్తూ ఉన్నారు కదా, కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు ట్వీట్ చేస్తూ ఉన్నారు, ఆపరేషన్ సింధూర్, ఆ సింధూర్ చెదిరిపోయింది అని చెప్పేసి ఆ పాకిస్తాన్ ఆర్మీ జవాన్ వచ్చి మన మహిళ, ఎవరైతే మహిళ భర్త ప్రాణాలు కోల్పోయినా ఆ మహిళకు సింధూరం పెడతాడంట. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తాన్ వాళ్ళు. అసలు సాయి పల్లవి మాట్లాడుతుంది మాకు బార్డర్లు ఉండయి అని చెప్పేసి, జై పాకిస్తాన్ అని చెప్పింది కదా ఆమె కూడా యాక్ట్రెసే అక్కడ పాకిస్తాన్లో. వాళ్ళ టెర్రరిస్టులు కానీ ఎవరన్నా కానీ మా కోసం పోరాటం చేసిరు కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళ పోరాటాలను గుండెలలో పెట్టుకుంటా పదిలంగా చూసుకుంటామని చెప్పేసి అందరు జయగొట్టిరు కదా టెర్రరిస్టులు చచ్చిపోతున్నాయి. కానీ ఇక్కడ సైనికులు మాత్రం సాయి పల్లవికి టెర్రరిస్టులు లాగానే కనబడతారట. ఆమె మాట్లాడుతుంది ముచ్చట. అలా ఫోటోలు కట్టించుకొని ఫ్రేములు వేసుకోరు, ఫ్రేములు పెట్టుకొని రోజు దండం పెట్టురు. ఇట్లా ట్వీట్లు దేశ ద్రోహుల కింద ముద్ర పడుతుంది మీ మీద, దేశ ద్రోహుల లెక్క అజ్జేస్తా ఉన్నారు మీరు. ఇవాళ అక్కడనేమో వాళ్ళు టెర్రరిస్టులకే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే జయగొడతారు, ఇక్కడేమో కనీసం దేశ జవాన్లకు, మన ప్రాణాలను రక్షిస్తున్న జవాన్లకు మీరు జయగొడతలేరు. వాళ్ళ భార్య పిల్లలను ఇచ్చిపెట్టి దేశంలో బార్డర్లో సైనిక శత్రుమూకల చేతులలో సైనికులందరూ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కనీసం సల్యూట్ కొట్టి జయగొట్టస్తలేదు మనకు. ఇంకా వాళ్ళకు టెర్రరిస్టులు లెక్కనే కనబడతారట. మరి అమ్మగారు ఏడ నేర్చుకొని మాట్లాడారు ఏం కథో. ఇట్లాంటి మళ్ళీ అభిమానులకు కోపం వస్తుందేమో. ఎవరు దేశం మీద కంటే ఎక్కువ ఎవరి మీద అభిమానం పెంచుకోవాల్సిన అవసరం లేదు. కన్న తల్లి లాంటిది ఇలా, అయినా కన్న తల్లిని గౌరవించలేని వాళ్ళు ఇలా దేశాన్ని ఏం గౌరవిస్తారు లేండి. తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మొత్తం మీద ఓట్ల కోసం వాడుకుంటా ఉన్నది, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఉన్నది. ఇంకా మారరా, వీళ్ళకు బుద్ధి రాదా అని చెప్పేసి ఇజ్జతంగా తీసి పడతా ఉన్నారు. ఇక దీంతో నిజంగా మోడీ కనుక ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ముందడికి తీసుకుపోతే, ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ముందడికి తీసుకుంటూ పోతే ఇప్పటికీ తిరుగుండకపోవు. ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మోడీకి తిరుగుండకపోవు. ఏమైంది? సరెండర్ అయిండ్రు, ట్రంప్కు సరెండర్ అయిండ్రు. అదే చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నారో నేను జర్ర ముంగడికి వెనక మీకు చెప్తా. మొత్తం మీద ఈ అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రైట్, మోదీ జాతికి జవాబు చెప్పండి, ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి. ఏకతాటి మీదికి 16 ప్రతిపక్ష పార్టీలు, పార్లమెంటు ప్రత్యేక సెషన్కు డిమాండ్. నష్టాలు కాదు ఫలితమే ముఖ్యం. ఎందుకు పెడతాడు సెషన్? పెట్టాడు ఏం పెట్టాడు? ఎందుకు పెడతాడు? ఇప్పుడు సెషన్ పెట్టాడు ఏం పెట్టాడు? ఇజ్జత్ పోతుంది కదా, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది కదా. అందుకనే ఇప్పుడు సెషన్ పెట్టాడు ఏం పెట్టాడు, ఆ సెషన్ లేదు ఏం లేదు కథ లేదు అని చెప్పేసి ఊకుంటాడు. 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, మోడీ పెట్టండి పార్లమెంట్ సెషన్ పెట్టుర్రి. మీరు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ఎందుకు వివరించుకున్నారు, లేకపోతే సీజ్ ఫైర్ని ఎందుకు ప్రకటించుకున్నారో అది చెప్పుర్రి. ప్రతిపక్షాలకు సమాధానం చెప్తే మీరు యావత్తు భారతదేశానికి సమాధానం చెప్పినట్లే. సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక పార్లమెంట్ సెషన్ పెడతలేడు మోడీ అని చెప్పేసి ఈ 16 నుంచి 20 ప్రతిపక్ష పార్టీలు మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ 16 ప్రతిపక్ష పార్టీలకు మీరు సమాధానం చెప్తే యావత్తు దేశానికి మీరు సమాధానం చెప్పినట్టే మోడీ. మీరు తప్ప చేయలేరు కదా, దేశం మంచు కోసమే సీజ్ ఫైర్ ప్రకటించుకున్నారు కదా, దేశం బాగోగుల కోసమే సీజ్ ఫైర్ ప్రకటించుకున్నారు కదా, ఆపరేషన్ సింధూర్ను రద్దు చేసిరు కదా. అదే ముచ్చట పార్లమెంట్కి వచ్చి బాధాప్తా చెప్పుర్రు. భయం ఎందుకు మోడీ మీకు? తప్పే చేయకపోతే మీరు, తప్పు చేయనప్పుడు భయం ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు దునియా. రైట్, పహల్గామ్ ఉగ్రదాడి, కాల్పుల విరమణ, ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టు. ట్రంప్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారు. రాహుల్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలా,
సంజయ్ రౌత్. ఇక మొత్తం మీద పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునీలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా కేంద్రంలోని మోదీ సర్కార్ కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై యావత్తు జాతి జనుల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఏం సమాధానం చెప్తారనేది మనం రేపు చూడాలి. సమాధానం చెప్పేటోళ్ళు అయితే ఇప్పటికే వాళ్ళు ఆ ప్రోగ్రాం పెట్టేటోళ్ళు, ఆ మీటింగ్ పెట్టేటోళ్ళు, వాళ్ళు మీటింగ్ పెట్టలేరు, ప్రోగ్రాం పెట్టలేరు, ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టలేదు. ఇగో రాహుల్ గాంధీ అదే ముచ్చట చెప్తారు, ఒకసారి వినుండ్రి మీరు. फोन उठाया, कहा मोदी जी उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. రైట్, నరేందర్ సరెండర్. ట్రంప్ మోడీకి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అనగానే మోడీ సరెండర్ అయిండు, యుద్ధం విరమించుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆ యుద్ధాన్ని ముందర తీసుకుపోతే ఇలా రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళు కాకపోతుండ్రు కదా మీరు. ఇలా రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చారు, యావత్తు దునియా మొత్తం ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో అవి ఒంటికాల మీద లేస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ మీ మీద. యావత్తు దేశ ప్రజలు, ప్రతిపక్షాలే కాదు దేశ ప్రజలు మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నష్టం కంటే ఎక్కువ విజయమే ముఖ్యం కదా, భారతదేశ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముంగట తాకట్టు పెట్టినావు కదా అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ మీద. రాహుల్ గాంధీ అదే అంటారు, మీరు ట్రంప్ ఫోన్ చేసి మోడీ సరెండర్, నరేందర్ సరెండర్ అనగానే యుద్ధాన్ని విరమించుకున్నాడు నరేంద్ర మోదీ అని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. రైట్, మొత్తం మీద సంజయ్ రౌత్ అంటారు ట్రంప్ను కలవాలన్నా, ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ పర్మిషన్ కావాలన్నా, ట్రంప్ ఫోన్ చేసి ఆ మోడీ ఇలా పార్లమెంట్ సమావేశాలు పెట్టుకోండి, ప్రత్యేక సెషన్ పెట్టుకోండి, లేకపోతే వద్దంటే వద్దు అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇవ్వాలేమో ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు పెట్టుకోవడానికి కూడా. రైట్, తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా మన చేతులకి విజయం వచ్చింది, అయిపోయింది, ఇక విజయం రాబోతున్నది అనే టైంకు సరెండర్ అయిపోతా ఉన్నారు అని అన్న టైంకు మోడీ కాళ్ళ దగ్గరికి కాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు వస్తూ ఉన్నారు మన కాళ్ళ దగ్గరికి అన్న నేపథ్యంలో యుద్ధాన్ని విరమించుకున్నాడు, సప్పుడు దేక ఊకున్నాడు నరేంద్ర మోడీ. అవే విమర్శలు. రైట్.